హాయ్ అండి. ఇక్కడ చూసారా తోటకూర ఫ్రై అనేది ఇట్లా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఇంతకుముందు ఇట్లా నీళ్ళల్లో ఉడకబెట్టి చేసిన కదా, ఇప్పుడు ఎట్లా కాకుండా ఆయిల్లోనే ఉడకబెట్టి చేసినాను. చాలా బాగుంది. ఇట్లా చేసుకుంటే ఎలా చేశాను అనేది చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్లు కానీ 5 స్పూన్లు కానీ ఆయిల్ అయితే వేసుకోవాలండి. కొంచెం ఎక్కువే వేసుకోవాలి కదా ఆయిల్ అనేది, ఎందుకంటే ఆకు అనేది మనం ఆయిల్లోనే కాబట్టి ఉడకబెట్టేది. ఆయిల్ అనేది కొంచెం 5 స్పూన్లు కానీ 4 స్పూన్లు కానీ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మనము పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. ఇట్లా ఈ విధంగా చేసుకుంటే ఆయిల్లో ఆకు చేసినది చాలా బాగుంటుందండి. మనం నీళ్ళల్లో ఉడకబెట్టిన కంటే ఇట్లా ఆయిల్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. పోపు దినుసులు అయితే 1 స్పూన్ అయితే వేసినానండి. ఇంకా మీరు కొంచెం ఎక్కువే ఉండాలి అనుకుంటే ఇవి ఎక్కువ పోపు దినుసులు అనేవి ఇంకొన్ని వేసుకోవచ్చు. నేను తక్కువే వేసినాను. ఇట్లా ఈ పోపు దినుసులు అనేటివి కొంచెం బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి 2 తుంచి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, అలాగే ఇవి ఆనియన్ ఉడక వేసుకోవాలి. 1 ఆనియన్ వేసుకొని ఇవి ఆనియన్ అనేది కొంచెం బాగా వేగాలండి. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. ఇట్లా ఈ విధంగా మనకు ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా ఇది ఆకు ఉంటుంది కదా, నేనైతే ఒక కట్ట కొయిటాకు అయితే తీసుకున్నానండి. ఇట్లా శుభ్రంగా వాష్ చేసి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అండి. ఇట్లా మనకు మీరు కావాలంటే 2 కట్టలైనా ఈ విధంగా అయినా చేసుకోవచ్చు, కావాలంటే ఏ ఆకైనా ఈ విధంగా అయినా చేసుకోవచ్చు అండి. ఇది కొయిటాకు అండి. నేను కొయిటాకు ఒక కట్టతో ఇలా చేసినానండి. చాలా బాగా వచ్చింది అయితే కూర ఈ విధంగా చేసుకుంటే. నేను కూడా ఇదే కొత్తగా చేయడము, కానీ చాలా బాగా వచ్చింది. ఇది యూట్యూబ్లో కూడా చూసి చేసినానండి. చాలా బాగా వచ్చింది ఇట్లా ఈ విధంగా చేసుకుంటే. ఇదిగో చూడండి, ఇట్లా నేనైతే ఒక కట్ట కొయిటాకు అయితే సన్నగా కట్ చేసుకొని ఇట్లా ఈ విధంగా అయితే వేసుకొని ఒకసారి ఆకు అంతా పైకి కిందికి ఇట్లా కలిపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఆనియన్స్ అడుగున కొంచెం మాడిపోతాయి కదా, అట్లా కాకుండా మనము వేసిన వెంటనే ఇట్లా పైకి కిందికి అని ఆకంతా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఆకంతా అప్పుడే సగానికి అయిపోయింది కదా, అప్పుడు కొంచెం దండిగా ఉన్నట్టు అనిపించింది, ఇప్పుడు సగానికే అయిపోయింది కదా. ఇట్లా మనము బాగా కలిపిన తర్వాత ఒకసారి బాగా మూత పెట్టేసుకోవాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలండి. అప్పుడు ఆకు అనేది కొంచెం ఉడుకుతుంది తొందరగా. ఇట్లా మనము అయితే ఆకు కొంచెం సన్నగా కట్ చేసుకోవాలండి. ఆకు అనేది శుభ్రంగా వాష్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసుకొని ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు మూత అయితే పెట్టేసినాం. మూత తీసినాక తర్వాత చూడండి, ఆకైతే ఇట్లా మధ్యలో చూసి కలిపుకుంటూ ఉండాలండి. ఇట్లా ఉడికిందో లేదో కూడా చూసుకోవాలి. ఇప్పుడైతే 1 స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా టేస్ట్ తగినంతగా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపుకోవాలండి. పసుపు ఎంత వేసినాం కదా, ఆకు బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇట్లా ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి. ఇట్లా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని మనం వీటికి కొంచెం కారం పొడి అనేది తయారు చేసుకుందాము. ఎలాగనో ఒక మిక్సీ జారు తీసుకొని చిన్నది, అందులో కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకుందామండి. ఇట్లా మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఇంకా మనం కారం తగినట్టుగా వేసుకోవాలి. నేనైతే ఒక 6 వేసుకుంటున్నాను. ఎక్కువ మాకు పిల్లలు కారం తినలేరు అనేసరికి నేను తక్కువ వేసుకుంటున్నాను కారము. ఇట్లా ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసుకొని కొద్దిగా కల్లుప్పు వేసుకొని ఇట్లా మిక్సీకి అయితే పట్టుకోవాలి. మెత్తగా ఇట్లా మీరు కావాలంటే రోళ్ళు ఉంటే ఇంకా రోట్లో అయినా దంచుకోవచ్చు. ఇట్లా మీరు కారం ఎక్కువ ఉండాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకొని ఒట్టిమిరపకాయలు మిక్సీ పట్టుకోండి.
ఇట్లా ఈ మధ్యలో ఇప్పుడు మనం ఆడించి పక్కన పెట్టేసుకొని ఈ లోపల మనము మూత తీసేసి ఆకు ఉడికిందో లేదో చూసుకోవాలండి. ఇట్లా ఈ విధంగా ఉడికిందో లేదో చూసుకోవాలి చేత్తో ఒకసారి. ఇంకా అయితే లైట్గా ఉడికింది, ఇంకా ఉడకాలి. మళ్ళీ ఒకసారి బాగా కలిపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలండి. ఒకసారి ఇట్లా మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మూత తీసేసుకొని ఈసారి ఉడికిందే లేదో చూసుకోవాలి. ఆకు చూడండి అప్పటికి ఎట్లా అయిందో, సగానికి అయింది. చాలా ఒక కట్టకే మీరు కావాలి అనుకుంటే 2 కట్టలు తీసుకొనైనా ఇలా చేసుకోవచ్చు. ఏ ఆకైనా ఇలాగనే చేసుకోవచ్చు. చూడండి ఆకు అయితే ఇప్పుడైతే ఉడికింది, చాలా బాగా ఉడికింది ఆకు. ఈ విధంగా ఆకు అయితే చాలా బాగా ఉడికింది. ఈ విధంగా ఉడికినప్పుడు మనము మిక్సీ పట్టుకున్నాం కదండి కారం పొడి అనేది, అది వేసుకోవాలి. ఇప్పుడు అట్లా మీరు కారం బట్టి వేసుకోవచ్చండి. అది ఆ కారం పొడి కొద్దిగా కారం ఎక్కువగా ఉండాలి అనుకుంటే వేసుకోవచ్చు, ఎక్కువగా తక్కువ కావాలి అనుకుంటే కొంచెం తగ్గించైనా వేసుకోవాలి. మీరు ఒకవేళ ఇదంతా కలిపిన తర్వాత ఉప్పు సరిపోలేదు అనుకుంటే సాల్ట్ వేసుకోవచ్చండి లాస్ట్లో. ఇప్పుడు నేనైతే ఇట్లా 3 స్పూన్లు కానీ వేసుకొని అంతా ఆకుకు బాగా కలిసేలాగా కలుపుకున్నానండి. ఇట్లా ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇట్లా ఈ విధంగా కలుపుకొని రుచి అయితే చూడండి లాస్ట్లో ఉప్పు సరిపోయిందో లేదో, కారం సరిపోయిందో లేదో తెలుస్తుంది. కానీ ఈ తోటకూర ఇట్లా ఫ్రై మనం ఎప్పుడైనా పప్పు చేసుకున్నా, రసం చేసుకున్నా దీంట్లోకి ఇట్లా ఆకుకూర ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇట్లా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే ఎప్పుడు ఇట్లా ఆకుకూరకు నేను ఇప్పుడు ఆకు తినేవాళ్ళు కూడా కాదు. ఈసారి అయితే మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు ఈ విధంగా చేస్తుంటే. ఎందుకంటే ఆయిల్లో వేయించినది కదా ఆకు తోటకూర, చాలా బాగా ఇష్టపడతారు చాలామంది ఇట్లా చేస్తే. మనం నీళ్ళల్లో ఉడకబెట్టకంటే దీంట్లో ఆకుతోనే ఆయిల్లో వేయించడమే చాలా బాగుంటుంది కూర కూడా. ఇట్లా ఈ విధంగా చేసుకుంటే పప్పు లేక కానీ, పప్పు చారు కానీ, రసం లేక కానీ, ఇట్లా ఏదైనా గ్రేవీ చేసుకున్నప్పుడు ఈ తోటకూర ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చింది. చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే, వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా?